నువ్వు వెళ్ళావు లోపలికి. గుండమ్మా, ఓ గ్లాసులో మంచిలు తెచ్చిపెట్టు. ఓహో, గుండమ్మ నీళ్లు తెచ్చిస్తే గాని మీకు కూడా దాహం తీరదన్నమాట. ఇక ఆవిడ ఇంట్లోకి రాదు. ఏమిటి ఎలా చూస్తున్నారు? దుబాయ్ నుంచి దాని మొగుడు వచ్చి తీసుకుపోయాడు. ఏమిటో మనం అనేది? ఏ బాధగా ఉందా? దాని దుబాయ్ మొగుడు వచ్చి ఇన్నాళ్ళు నా పెళ్ళాన్ని కంటికి రెప్పలా కాపాడినందుకు చాలా సంతోషం అమ్మా అని దండం పెట్టి మరీ పెళ్ళాన్ని తీసుకుపోయాడు. దుబాయ్ మొగుడేమిటి, రావడం ఏమిటి, వాడు తీసుకెళ్ళిపోవడం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదమ్మా. ఏంటి అర్థం కాంది? అరాయి మగాడి పెళ్ళం దాని మొగుడు వదిలేసి నిన్నటి పెట్టుకుని ఉండాలా? అవును, నన్ను అంటిపెట్టి కూర్చోవాలి. ఎందుకంటే నేను దాని మొగుడిని కనుక. ఏమిటి పని మనిషి గుండమ్మ నీ పెళ్ళావా? మరి దివ్య? అదెవరో నీకు నాన్న చెప్తారు, విను. ఓ మై గాడ్, ఏమిటండి ఏమిటిదంతా? లోపల తీసుకెళ్ళా. ఈ ఎడ్డ పెట్టుకుంటారా? You are under arrest. లేదండి, నేను దొంగను కాను. మరేంటది? ఇది ఇది ఆంటీ, సారీ మేడం, మేడం. కమాన్, షో ఇట్. అదేవిడో చూపించు. కమాన్. ఇది దేవతలున్న ఫోటో. ఈ ఫోటో నాకు కావాలి, ప్లీజ్ ఇచ్చేయండి. ఎవరికి పుట్టానో ఎలా పెరిగానో నాకు తెలియదు, కానీ ఆడది పెరిగితే కష్టాలు పెరుగుతాయని మాత్రం తెలుసుకున్నాను. కంటపడ్డ ప్రతి మగాడి బారి నుండి నన్ను నేను కాపాడుకోవడానికి రౌడీజం, దొంగతనం వృత్తిగా ఎంచుకున్నాను. అది తప్పు ఒప్పు ఎవరు
గుర్తొస్తుంది. ఆ రోజు రౌడీలు తరుగుతుంటే ఈ గుళ్ళోకి వచ్చి పడ్డాను. వచ్చాక నేను పోగొట్టుకున్నదేమిటో అప్పుడు తెలుసుకున్నాను. ఆత్మీయత, అనురాగం, ఆప్యాయత, అనుబంధం అన్నీ చవి చూశాను. ఈ 10 రోజుల్లో 10 జన్మలకు సరిపడా ఆనందం అనుభవించాను. కానీ మిమ్మల్ని ఇద్దరిని ఎంతో కష్టపెట్టాను. నన్ను క్షమించండి. అందుకు నేను శిక్ష అనుభవించాల్సిందే. నన్ను అరెస్ట్ చేయండి. అలా చేయవలసి వస్తే నిన్నే కాదు, నన్ను కూడా అరెస్ట్ చేయాలి. అవును, కట్టుబాటు పేరుతో మీ అందరి స్వతంత్రాన్ని దొంగిలించాను. ఒక విధంగా నేను కూడా దొంగనే. నా వాళ్ళందరూ నా కనుసన్నల్లో, నా చెప్పు చేతుల్లో ఉంటేనే బాగుపడతారనుకున్నాను. నా అతి తెలివే ఇన్ని అనర్థాలకు దారి తీసింది. ఒరేయ్ బాబు, నన్ను కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని ఒకే జైల్లో వేరా. అమ్మాయి లేకుండా నేను బ్రతకలేనురా. అమ్మా దివ్య, మురళి పెళ్లి మా చేతులతో చేయలేకపోయాం. కనీసం నీ పెళ్ళైనా మా చేతులతో చేసి సంతోషపడినాం. అత్తమావుల మాటని కాదనుకు దివ్య, ప్లీజ్. నువ్వు నన్ను క్షమించావా రోజా? క్షమించడం కాదు, థ్యాంక్స్ చెప్పాలి. నేను ఆయన భార్యనని తెలియక నా భర్త పరాయి ఆడదాని చేతిలో పడకూడదనే తప్పలతో నువ్వెంత ఇదైపోయావో నా కళ్ళారా చూశాను. ఆలోచించక దివ్య, మాతో ఉండిపో. అల్లుడు తండ్రిగా పోతున్నాడు. మా అల్లుడు తండ్రిగా పోతున్నాడు. అల్లుడు అల్లుడు కాదు, కొడుకు. నా కొడుకు తండ్రి కాబోతున్నాడా? ఇదన్నమాట అత్తకు కొడుకు మామ కల్లుడంటే. సమ్మజైంది కదా, ఇక క్షేమంగా పోయి లాభంగా మళ్ళా రండి. మీకు దండం పెడతా మీ బాధ్యను.